ఏంటి ఇర్ఫాన్, ఇంటర్వ్యూ ఏమైంది? నువ్వు అడిగావుగా, ఇంకా పోయినట్టే. ఏంటి ఇర్ఫాన్, మేకప్ చెదరలేదు, ఇంటర్వ్యూకి పోలేదా? ఫేస్ మీద ఏమన్నా తక్కువ ఉందా? అయితే చెప్పు వచ్చింది. పోవే, ఉంది పోలీస్ దాన్ని తన్నాలి. ఇంటర్వ్యూ మ్యాటర్ ఊరంతా లీక్ చేసింది. హే ఇర్ఫాన్. ఏయ్ ప్రార్థన, నువ్వేంటి ఇక్కడ? నీ అమ్మని మీట్ అవ్వాలని. నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదురా. కేసు విషయంగా ఏదో అర్జెంటుగా మాట్లాడడానికి వచ్చింది. తీసుకోమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఏ తొడగకూడదు అదే అడిగింది. రేయ్, నిన్నే అడుగుతుంటే చెప్పవే. ఇంటర్వ్యూ దాని పని అది చేసుకుంది. నేను ఆన్సర్స్ బాగానే చెప్పాను, కానీ నాకే ఆ జాబ్ సెట్ కాదని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. కారణం నేను అడగలేదు. మీ జాబ్ మడిచి బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటారా అని వచ్చాను. ఏరా, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. ఇంటర్వ్యూ వల్ల 3 ఏళ్ళు వేస్ట్ అయింది. అందుకే పరశురామ్ అన్న దగ్గర ఫుల్ టైం చేయాలని డిసైడ్ అయ్యాను. అయినా ఇప్పటి నుంచి మన రేంజే వేరు, పట్టుకోలేరు. ఇవాళ ఇండియా, రేపు యూకే యుఎస్ అని తిరుగుతూనే ఉంటాను. సార్ బిజినెస్ మ్యాన్ అయిపోయారు కదా. చెప్పరా. జిమ్కి ఎందుకు రాలేదు? ఎక్కడున్నావు? ఇంట్లో. పొద్దుటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు తీలేదేంటి? సరే ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? ఈసారి కూడా దుబ్బిందా? నీకేం కావాలి చెప్పు. సరే అది వదిలే. ఈ రోజు నైట్ మేమంతా బెంగళూరు వెళ్ళటానికి ప్లాన్ చేసాం. నువ్వు బయలుదేరి వచ్చి. బెంగళూరు నేను రావట్లేదు. నువ్వు చెప్పరా. బావా, నాకు యూకే వీసా వచ్చింది. ఇంకో 2 వారాల్లో వెళ్ళిపోతా. ఊరికే సీన్ చేయకుండా వచ్చేసి 2 రోజులు వెళ్ళొచ్చేద్దాం. రాన్రా, మీరు వెళ్ళండి. పర్వాలేదు, ఫ్రెండ్స్తోనే కదరా, వెళ్ళిరా. ఇట్ విల్ బి ఎ గుడ్ బ్రేక్. సరే, అబూబకర్ అబ్దుల్లా గురించి గుణశేఖర్ ఇచ్చిన క్లూ మీద వర్క్ చేయమని చెప్పాను. అదేమైంది? వెంటనే పంపించమని చెప్పు. అవును, ఇంపార్టెంటే. నేను వైజాగ్ వచ్చాను. గుణ, టేక్ ఎ లుక్. ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఫుల్ సోషల్ మీడియా అనాలిసిస్, ఇంక్లూడింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్. సోషల్ మీడియాలో గూగుల్, యూట్యూబ్, ఎఫ్బి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నిటినీ ఫుల్గా స్కాన్ చేశాం. ఐసిస్కి అనుకూలంగా పోస్ట్ చేసి రీట్వీట్ చేసిన దాదాపు 105 అఫీషియల్ అకౌంట్స్ని లాస్ట్ ఇయర్ బ్లాక్ చేశాం. వీళ్లలో కొంతమంది ఓపెన్గా ఐసిస్కి ప్రాపగాండా చేస్తున్నారని 5గురిని అరెస్ట్ కూడా చేశాం. కానీ వీళ్లకి అబూబకర్ అబ్దుల్లాకి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్లయితే అనిపించట్లేదు. ఏం చేద్దాం? అందుకే 8 పెళ్లిళ్ళు, రావణ అండ్ రిసరక్షన్ ఈ పదాలతో ఫిల్టర్ చేశాం. అండ్ వీ ఫౌండ్ దిస్ వన్ గై. ఇట్ ఇస్ జోబో. రావణ రాజ్యం రగులుతుందని ఒక వీడియో బ్లాగ్ పోస్ట్ చేశాడు. క్లియర్గా ఏం చెప్పలేదు, బట్ క్వైట్ సస్పిషియస్. చెక్ హిమ్ అవుట్. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ అయింది. రావణాసురుడు 8 చోట్ల పెళ్లిళ్లు చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లిళ్ల గురించి చాలా డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ అంతకంటే ముందు ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ లో మాత్రం తిట్లు తిట్టకండి. హాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్ ఈస్ జోబో సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఒక ఫోటో కోసం. రండి. నేను కూడా ఉంటే బాగుంటుంది. ఇలా ఇవ్వండి, నేను తీస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంట. ఇది మీరు అడిగిన డొనేషన్. ధన్యవాదాలు సార్. హ్యాంబర్గర్ ఏంట్రా కళ్ళు కవర్ మీద పడ్డాయి? అదేం లేదు సార్. నాలా కష్టపడి సంపాదించు. పో. ఏంటి రిపోర్టర్, వెయిట్ తక్కువగా ఉంది. మీరు అడిగినంత వెయిట్ ఉంది బ్రో. ఓకే చెప్పండి బ్రో. రావణ రాజ్యం రగులుతుందని ఒక వీడియో బ్లాగ్ రిలీజ్ చేశారు కదా? అవును, చేశాను. అది తీవ్రవాదులకి సంబంధించిందేనా? వాళ్ళు తీవ్రవాదులో కాదో నాకు తెలీదు. నేను ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళని కలవలేదు. కానీ ఐసిస్ వాళ్ళ గ్రూప్ ప్రెసెంట్ ఈ రాష్ట్రం అంతా యాక్టివ్గా ఉందని మాత్రం తెలుసు. ఆ విషయం మీకెలా తెలుసు? డార్లింగ్, నాకెన్నో తెలుసు డార్లింగ్. అవన్నీ బయటికి చెప్పలేము, చెప్పకూడదు కూడా. అయినా కవర్ తీసుకున్నాం కదా, న్యాయం చేయదు మరి. అందుకని ఇది ఒకటి మాత్రం చెప్తాను. ఇది జరిగి 1 సంవత్సరం అయి ఉంటుంది. అప్పుడే ఈ గ్రూపు ఇంట్రడ్యూస్ అయింది. అంతకు మించి చెప్పకూడదు డార్లింగ్. బిజినెస్. ఏం బిజినెస్ అది? చెప్పకూడనంత సీక్రెటా? వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేసావు చెప్పు జోబో. డార్లింగ్, నువ్వు అడిగిన స్టైల్ నాకు నచ్చలేదు డార్లింగ్.
గుండె పిండేసినట్టు అన్కంఫర్టబుల్ చేస్తావు పోలీసోడు అడిగినట్టుగా. రే సతే, నా గురించి ఇడి చెప్పరా. పొల్కానా? ఏయ్, తిన్నగా చెప్తావా లేదా నన్ను చెప్పించమంటావా? నేను నరసింహలో రజనీ టైప్. మంచి వాళ్ళకి రహదార్ లాంటి, అదే చెడ్డోళ్ళకి గోదావరి లాంటి గుర్తుంచుకో. నేను మంచోడినో చెడ్డోడినో బయట పెట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. నీకు గులాబ్ జామే. విక్టర్ డార్లింగ్, ఇక్కడ ఒకడు పచ్చ జుబ్బా వేసుకుని జర్నలిస్ట్ మ్యాన్ తెగ రెచ్చిపోతున్నాడు. నా కోసం ఒక చిన్న హలో మాత్రం చెప్పు డార్లింగ్. ఇదిగా మాట్లాడు. ఈ ఏరియా ఇన్స్పెక్టర్ విక్టర్ సాల్మన్. భయపెడితే భయపడతావా? మాట్లాడు. ఇన్స్పెక్టర్ విక్టర్ సాలమన్, దిస్ ఇస్ గుణశేఖర్ శంకర్ మంచి అన్నయ్య. టెర్రరిజంని సపోర్ట్ చేసినందుకు మీ ఫ్రెండ్ జోబోని, ఏకేఏ ఇటీస్ జోబోని తడా చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ అని చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇన్వెస్టిగేషన్కి కవర్ చేస్తాను, వచ్చేయండి సాల్మన్. ఇప్పుడు సెల్ఫీ తీసుకుందామా డార్లింగ్? సార్ వద్దు సార్, వద్దు సార్. పైగా రజనీకాంత్ డైలాగ్ ని ఖూనీ చేస్తావరా పాండా? ఎంత చల్లగా ఉందేంట్రా లోపల. ఏంట్రా చీకటి గదిలో చిత్త కొట్టుడా? జోబో, బ్లాక్ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నానని చెప్పు. ఏం బిజినెస్? వాళ్లతో నీ కాంటాక్ట్ ఎలా ఏర్పడింది? టైం వేస్ట్ చేయకుండా చెప్పు. అయ్యో, ఇక్కడ రోస్ట్ అవుతుంది. జాన్, ఆ సుత్తిడి తీసుకురామా. సుత్తా? ఇప్పుడు అదెందుకు? తుపాకా సుత్తి తమ్మంటే తుపాకీ తెచ్చావిట్రా బుస్తాయాల. వాళ్ళకి నీకు ఏంటి కనెక్షన్ చెప్పు. కాల్ చేయకు, చెప్తాను. పిఎస్టిఎన్ వాళ్ళకి పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి ఇచ్చారు. 20 లక్షల కక్కుర్తిపడి బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేసి వాళ్ళకు ఒక ప్రైవేట్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మెసేజ్ చెయ్యొచ్చు. ఒక రకంగా వాళ్ళ కోసం తయారు చేసి నెట్వర్క్ సిమ్ కార్డు కూడా అవసరం లేదు, అది క్రియేట్ చేసి ఇచ్చాను అంతే సార్. నువ్వు మళ్ళీ ఆ నెట్వర్క్ ని యాక్సెస్ చేయగలవా? వాళ్ళు మళ్ళీ నెట్వర్క్ లోకి వస్తే, వాళ్ళు వచ్చి యాక్టివ్ అయితే ఏం చేస్తున్నారని అప్పుడు నేను చూసి మీకు చెప్పగలను. ఐల్ అప్డేట్ యూ సార్ ఇన్ అ ఫ్యూ అవర్స్. ఓకే. యూట్యూబ్ ఛానల్ వాడు ఏమని చెప్పాడా? చెప్పాడు. దినేష్ పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి వాడు అబూబకర్ కి ఒక సపరేట్ టెలిఫోన్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాడు. పిఎస్టీనా? అవును, పిఎస్టిఎన్ ద్వారానే లోకల్లో ఉన్న టెలిఫోన్ నెట్వర్క్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, టెలిఫోన్ లైన్స్, శాటిలైట్ నెట్వర్క్స్ వీటన్నిటిని ఇంటర్లింక్ చేసి ఒక నెట్వర్క్. పూర్వం అది ఎనలాగ్ సిస్టమ్ గా ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని డిజిటల్ గా మార్చారు. అందుకే ఈ జోబో లాంటి వాళ్ళు దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు. సరే, పిఎస్టీని హ్యాక్ చేయబడిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి ఇన్ఫార్మ్ చేద్దాం. వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద మినిస్ట్రీ. లేదు, నో దినేష్. జోబో ఆ బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేశాడన్న విషయం ఇప్పుడు మనకి, ఆ అబూబకర్ అబ్దుల్లాకి మాత్రమే తెలుసు. ఈ విషయం బయటికి తెలియకుండా ఉంటేనే మన ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది. ఈ విషయం మనకు తెలుసన్న విషయం అబూబకర్కి తెలియకపోవడమే మనకున్న పెద్ద అడ్వాంటేజ్. ఫైన్, వాట్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ దెన్? వీడే జోబో. వీడితోనే ఆ నెట్వర్క్ని మళ్ళీ హ్యాక్ చేయిద్దాం. ఆ బ్లాక్ వెబ్ ద్వారా లోపలికి వెళ్ళి దాన్ని హ్యాక్ చేసి ట్రేస్ చేయాలి. ఒకవేళ వాళ్ళు దాని ద్వారా కాలో మెసేజో చేస్తే మనం ట్రాక్ చేయడం కుదురుతుంది. దట్స్ అవర్ బెస్ట్ ఆప్షన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. What a beautiful sunny day it's today. It's a very, very special day for all our Christian friends. It's absolutely holy Easter, a day to celebrate for all of us. Let's spread peace, love and prayers for everyone on our beautiful island. Have a
శ్రీలంకలోని దేవాలయాల్లో 5 స్టార్ హోటల్స్లో ఇలా 8 చోట్ల జరిగిన భయంకరమైన బాంబు పేలుళ్లలో 262 మంది మరణించారు. అంతేకాకుండా శ్రీలంక రాజధాని అయిన కొలంబోలో నేడు ఉదయం 6 గంటలకు ఒకే సమయానికి 8 చోట్ల అనూహ్యంగా బాంబ్ బ్లాస్టులు జరిగాయి. రారా చేసింది ఎవరు, దీని వెనుక ట్రిప్ ఎలా జరిగింది? ఇంకా తెలియని పరిస్థితి. బానే జరిగింది. ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం 5 దేవాలయాలు, 3 5 స్టార్ హోటల్లో బాంబ్ బ్లాస్టులు జరిగాయి. మరణించిన వారి సంఖ్య, క్షతగాత్రులైన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూనే వస్తుంది. వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. పవిత్రమైన ఈస్టర్ రోజున ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ల గురించి ఇండియన్ ఇంటెలిజెన్స్ ముందుగానే హెచ్చరించింది అన్న స్నానం విషయం చేసిరా, గమనార్హం. భోంచేద్దాం. అసలు ఈ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఎవరి హస్తం ఉంది, చేసింది ఎవరు, దీని గురించిన Gentlemen, sit down please. Now that Sri Lanka is under attack, we need to increase surveillance on all ports of entry into India, especially AP and in Kerala. Railway stations, harbour, airport, bus terminals, all these on high alert, and any suspicious activity to be reported immediately, okay? Now, any leads? నిన్న టీవీలో మీ సమన్స్ చూశాను బాబా, చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. న్యూయార్క్ యూనివర్సిటీ అడ్మిషన్ ఏమైంది రియాజ్? అడ్మిషన్ వచ్చింది బాబా, వీసా ఇంటర్వ్యూ పూర్తవ్వాలి, దానికోసం చెన్నై వెళ్ళాలి. గుడ్. ఇలాగే మీ అన్న హైదర్ని కూడా బాగా చదివించి యుఎస్ పంపించాను. బట్ హీ టర్న్ అవుట్ టు బి ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. హైదర్లా నువ్వు అయిపోకుండా మన కుటుంబానికి, మన జనానికి బాగా పేరు తెచ్చేలా చదువుకో రియాజ్. ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్ సార్, ఐసిస్ has claimed the credit for these attacks. అండ్ ఇప్పుడు ఇండియాలో అటాక్ చేయబోతున్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ మన కోస్టల్ గార్డ్స్, స్టేట్ పోలీస్ అండ్ our STF టీమ్ అందరినీ అలర్ట్ చేశాం. వీఆర్ ప్రిపేర్డ్ సార్. సార్, శ్రీలంకలో అటాక్స్ జరిపిన వాళ్ళు ఇంక్లూడింగ్ రింగ్ లీడర్ మొహమ్మద్ జరాన్ ఇక్కడ కోయంబత్తూర్లో గ్లోబల్ యూనిటీ స్కూల్ ని విజిట్ చేసినట్టు ఫేస్బుక్ అప్డేట్ వచ్చింది సార్. యు మీన్ డాక్టర్ అహ్మద్ జాజీస్ గ్లోబల్ యూనిటీ స్కూల్? ఎస్ సార్, కొంచెం డిక్ చేసి చూస్తేనే తెలిసింది. గ్లోబల్ యూనిటీ స్కూల్ ట్రస్ట్ ఫండ్ నుంచి శ్రీలంకన్ బాంబింగ్ లో మాస్టర్ మైండ్ మొహమ్మద్ జరా అకౌంట్ కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రీజన్ తో ఆయన అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్? నో వి కాంట్. ఆయన స్కూల్ ట్రస్ట్ ఫండ్స్ నుంచి కొన్ని వేల అకౌంట్స్ లోకి ప్రతి నెల ఎంతో డబ్బు చారిటీగా వెళ్తుంది. బట్ అది ఆయన పర్సనల్ అకౌంట్ కాదు. సో వీ కాంట్ డైరెక్ట్లీ లింక్ హిమ్. సార్, డాక్టర్ జాజీ చాలా చారిటీ వర్క్స్ చేస్తుంటారు. ఇంచుమించు 20 లక్షల ఆన్లైన్ ఫాలోవర్స్, సొంతంగా ఓ టీవీ ఛానల్, అందులో 100 మిలియన్ వ్యూయర్స్ అని పెద్ద గుంపునే తయారు చేసినట్టు మీకు కూడా తెలుసు. అండ్ ఈజ్ ఆల్సో అ ప్రీచర్. సార్, ఆయన ప్రీచర్ ఏం కాదు సార్, ఒక రాడికలిస్ట్ అనొచ్చు. ఈయన సెలాఫిజంని ప్రీచ్ చేసి ఎమోషన్స్ని రెచ్చగొడితే చాలా మంది యంగ్స్టర్స్ ఉగ్రవాదాన్నే దారిగా ఎంచుకున్నారు. ఆయన ఇన్నసెంట్ ఏం కాదు సార్. ఆయన్ని, ఆయన మనుషుల్ని వాచ్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో. ఏంటి విషయం? మేము ఇవాళ బయలుదేరుతున్నాం సార్. రేపు టర్కీకి వెళ్తాం. టర్కీ బార్డర్ నుంచి అటే సిరియాకి. ఇఫ్ చూసన్ గాడ్స్ పాత్, అక్కడున్న మన సోదర సోదరీమణులకి సహాయం కావాలి. హెల్ప్ దెమ్. ఇక్కడ మీ ఫ్యామిలీస్ గురించి దిగులు పడకండి, అది నా బాధ్యత. బట్ మీరు అన్నట్టు ఆయన అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఏ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. ఎవరికి తెలుసు, మనం వెతుకుతున్న అబూబకర్ అబ్దుల్లా ఇతను కూడా కావచ్చు సార్. చిదా. ఎస్ సార్. డాక్టర్ సాసి చుట్టూ 24 hours సర్వేలెన్స్ పెట్టండి. ఓన్లీ టెంపరీ, రైట్? ఓకే సార్. పాలకాడ్లో ప్రకాష్ కురూప్ అని ఒక సర్వేలెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. బ్రింగ్ హిమ్ ఇన్. జాజీకి సంబంధించిన వాళ్ళందరినీ ఫాలో చేయమని చెప్పండి. ఐ నీడ్ అ ఫుల్ రిపోర్ట్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్ విదిన్ అ వీక్. మనకు అడ్డం ఈ గెడ్డమే. గెడ్డపోడు లోపల ఉన్నాడని చెప్తున్నా. ఓహ్, థ్యాంక్స్ గురు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఎందుకు తొందరపడతావు? ఇప్పుడే కదా సర్వేలెన్స్ స్టార్ట్ చేసింది. దేర్ ఈజ్ నో ప్రూఫ్ గుణ. తొందరపడి యాక్షన్ తీసుకోలేం. ముందుగా మనం అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ సేకరించడం మాత్రమే మన పని. ప్రస్తుత పరిస్థితుల్లో అతను నీ కంటికి మాత్రమే నేరస్తుడు. ఏమంటావు? అవును. ట్రస్ట్ మీ, పట్టుబడతాడు. నైటే కార్తిక్తో కోయంబత్తూరు వెళ్ళి
డాక్టర్ జాజీతో ఆ డీల్ పూర్తి చేయి. ఓకే ఓకే అన్న.